తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా. తన నటనతో మాత్రమే కాదు, ప్రత్యేకమైన మానవత్వంతో కూడా తెలుగు, తమిళ సినిమాల్లో అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తి తల అజిత్ కుమార్. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. తన మీద టైంపాస్ కోసం ఇతరులు వేసే నిందలను కూడా మౌనంగా స్వీకరించే వ్యక్తి. ఇతని జీవిత చరిత్ర, ఇతని స్వభావం చూస్తే ఎంతటి వారిలోనైనా కాస్తంతైనా మార్పు రావడం ఖాయం. హీరో అజిత్ కుమార్ మన తెలుగుగడ్డపై పుట్టినవాడే. సికింద్రాబాదులోనే జన్మించారు. దీంతో తనకు వీలు దొరికినప్పుడల్లా హైదరాబాదుకు వచ్చి వెళ్తుంటాడు అజిత్. ఇక తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఆయనకు ఇక్కడ పెద్దగా పేరు రాలేదు. కానీ అక్కడ తమిళనాడులో సూపర్ పాపులర్ అయ్యారు అజిత్. తమిళ్లో అజిత్ ఎన్వీడు ఎవ్ కనావర్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కాదల్ కొట్టై, కాదల్ వారువాలా, కాదల్ మన్నన్ వంటి సినిమాల్లో నటించి చాలా పాపులర్ అయ్యారు. కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో నటించారు. ఆయన నటించిన ప్రేమలేఖ తెలుగులోకి డబ్బై చాలా పెద్ద హిట్ అయింది. ఇక ఎస్.జె. సూర్య దర్శకత్వంలో 1999లో వచ్చిన వాలీతో మరింత పాపులర్ అయ్యారు అజిత్. యాక్టింగ్ ఫీల్డులోకి అనుకోకుండా ఎంటర్ అయినప్పటికీ స్వయం కృషితో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు అజిత్. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నాడు. దక్షిణాది చిత్రాలకు ప్రత్యేకంగా అందించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. అలాగే 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్తో పాటుగా 3 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ సాధించాడు. అజిత్ తన కోస్టార్ అయినటువంటి శాలినిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. 1999లో అమర్కలం సినిమాలో కలిసి నటిస్తున్న సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడగా అదే ఏడాది జూన్లో శాలినికి అజిత్ ప్రపోజ్ చేశాడు. 2000 సంవత్సరంలోని ఏప్రిల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి అద్విక్ కుమార్, అనౌష్క అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా వీలైనంత సమయానికి భార్యాపిల్లలకు కేటాయిస్తూ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్నాడు. అయితే శాలినిని ప్రేమించకముందు ప్రేమలేఖ హీరోయిన్ హీరాతో అజిత్ డేటింగ్ చేసినట్టుగా రూమర్స్ కూడా ఉన్నాయి. అందరి హీరోలా కాకుండా జుట్టు మొత్తం తెల్లబడినా ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నారు అజిత్. 3 సార్లు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొందిన అజిత్ గురించి చాలా మందికి తెలియని మరో విషయం, ఆయన దేశంలోని అత్యుత్తమ డ్రైవర్లలో ఒకరు. చాలా మంది సినీ హీరోలకు ప్రత్యేక ఆసక్తులు ఉంటాయి. కొందరు బైక్ రేసింగ్, హార్స్ రేసింగ్ ఇష్టపడితే మరికొందరికి స్పోర్ట్స్ అంటే ఇష్టం. అయితే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్కి బైక్, కార్ రేసింగ్ అంటే ప్రాణం. తన సినిమాల్లో కార్ స్టంట్స్ అన్నీ డూప్ లేకుండా సొంతంగా చేస్తాడు. అతడి వద్ద హై ఎండ్ కార్లు చాలానే ఉన్నాయి. అయితే అజిత్ బైక్ ట్రిప్పు, కార్ డ్రైవింగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అజిత్ ఫార్ములా 2 రేసింగ్లో డ్రైవర్గా కూడా పాల్గొన్నారు. అంతేకాదు దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో అజిత్ కూడా ఒకరు. అజిత్ నటుడిగా మారకముందు బైక్ మెకానిక్గా తన జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత కొన్ని రోజులు గార్మెంట్స్ ఫ్యాక్టరీని నడిపారు. కొన్ని యాడ్స్లో కూడా నటించిన అజిత్ ఆ తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చి పూర్తిస్థాయి నటుడిగా మారారు. అయితే అందరిలాగే ఈయన కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అతని సినిమా కెరీర్ మొదట్లో సరైన హిట్టు లేక నిలదొక్కుకోవటానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తమిళ జర్నలిస్టులకు, ప్రత్యేకించి గాసిప్స్, చెత్త, కల్పిత కథనాలు రాసుకునే మ్యాగజైన్లు అజిత్ను తేలికగా తీసుకున్నాయి. ఎందుకంటే పెళ్లయి 2 ఏళ్ల దాకా ఆయనకు పిల్లల్లేరు. కావాలనే వాళ్ళు గ్యాప్ తీసుకొని ఉండవచ్చు. కానీ తిరొచ్చువై అనే ఓ పత్రికలో విజయ్ అనే జర్నలిస్ట్ అజిత్కు అసలు మగతనమే లేదు, అందుకే పిల్లలు పుట్టడం లేదు అని ఇష్టమొచ్చినట్టు రాసిపడేశాడు. తమిళంలో అలాంటి మ్యాగజైన్లు అప్పట్లో బాగానే ఉండేవి. కథనం చదివి అజిత్ ఏమీ ఉడుక్కోలేదు. మరి తెలుగు ఇండస్ట్రీ పెద్దలా బూతులు తిట్టలేదు. సింపుల్గా నవ్వుకొని ఊరుకున్నాడు. ఎవరేమనుకుంటే నాకేంటి అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. అదే విజయ్ కొన్నాళ్లకు గుండెపోటుకు గురై ఆస్పత్రిలో పడ్డాడు. సగటు జర్నలిస్టు బతుకు అంతే కదా, కష్టంలో ఎవడూ ఆదుకోడు, రాడు, చేయూతనివ్వడు. జర్నలిస్టు జోష్లో ఉన్నప్పుడే లోకం కనిపించదు. ఈ విషయం తెలిసి అజిత్ స్వయంగా హాస్పిటల్కు వెళ్లాడు. అతన్ని పరామర్శించి 2 లక్షలకు పైగానే డబ్బు ఇచ్చాడు. వాడికి నువ్వు సాయం చేయడమేమిటి అని పిఆర్ఓ ఎవరో అడిగారు. బలంగా ఉన్నప్పుడు గొడవపడవచ్చు. నేను అది చేయలేదు. పైగా తను నిస్సహాయంగా బెడ్ మీద పడుకున్నాడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అది అమానుషం. పర్లేదు, ఇలాంటప్పుడు మనం సాయం చేస్తేనే నిజమైన మనుషులం అన్నాడు. ఈ ఒక్కటి చాలు తను ఎంత ఎత్తులో నిలబడ్డాడో చెప్పటానికి. తను బోలెడు గుప్తదానాలు చేస్తాడు. ఒక్కటీ చెప్పుకోడు. తన స్టాఫ్కు ప్రత్యేకంగా ఇళ్లు కట్టించాడు తను. ప్రత్యేకించి మన సౌత్ హీరోలు కొందరు తత్వాలను గమనిస్తూ ఉంటాం కదా, ఒకసారి అజిత్తో పోల్చుకుంటే అవి చాలా చిన్నవేమో అనిపిస్తాయి. సేవా కార్యక్రమాలతోనూ అజిత్ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు.
సెలబ్రిటీ స్టేటస్లో ఉండి కూడా దాన్ని ఎక్కడా ప్రదర్శించకుండా మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ అని అనిపించుకున్నాడు. కరోనా సమయంలో తన వంతుగా 1,25,00,000 రూపాయల విరాళాన్ని అందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ కథ మనకు చెప్పేదేంటంటే, ఒక సూపర్ స్టార్ మాత్రమే కాదు, మనిషిగా కూడా అజిత్ ఎంతో విలువైన వ్యక్తి. ఆత్మసంపూర్ణత, నైతికత మరియు విజయానికి గల సాంకేతిక దృష్టి ఆయన జీవితానికి దార్శనికతను తెచ్చింది. అందుకే అజిత్ గురించి చెప్పదలిచిన ప్రతి మాట నీతి, ఔదార్యం, క్రమశిక్షణలతో ఇతరులలో చలనం తీసుకువస్తుంది. ఈ హీరో కథ విన్నవారు ఎవరైనా సరే ఇతనికి సలాం చేయాల్సిందే.